అంటే రాజీనామా చేస్తారన్నటువంటి విషయం మనం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి అంచనా కూడా వేయలేకపోయినాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి సంస్థలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, తండ్రి వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. బట్ ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయి ఉంటే ఢిల్లీని ఆనుకొని ఉన్నటువంటి మిగతా 3 రాష్ట్రాలు ఏవైతే ఉత్తరాఖండ్ కానీ, పంజాబ్ కానీ, తో పాటు ఉత్తరప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా భారీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండేది కదా. ఎందుకంటే ఆ రాష్ట్రాల నుంచే యువత అంతా వచ్చి ఢిల్లీలో ఉండి ఢిల్లీలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాలపైన పడేది కదా, ఆ ఢిల్లీ ఆనుకున్నటువంటి రాష్ట్రాల్లో. రైతు ఉద్యమాల సందర్భంగా కూడా అదే జరిగింది కదా శ్రీకాంత్. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైతులే 15 నెలలుగా శంభు బార్డర్ లో, ఢిల్లీ బార్డర్లలో అక్కడే తిష్ట వేసి, అక్కడే వండుకొని తిని, అక్కడే పడుకొని ఉద్యమాన్ని కొనసాగించినటువంటి సందర్భాలను మనం చూసాం కదా. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా జంతర్ మంతర్ దగ్గర గత 30-35 రోజులుగా విద్యార్థి ఉద్యమ నాయకులు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు అందరూ ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా అక్కడే ఉద్యమాన్ని కొనసాగించారు. అంత పెద్ద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత కూడా, ప్రభుత్వ నిర్బంధం పెరిగిన తర్వాత కూడా జంతర్ మంతర్ను వదలకుండా ఉద్యమాన్ని కొనసాగించినటువంటి సంకేతం మనకు కనపడింది కదా. మరీ ముఖ్యంగా ఢిల్లీ ఒక ఎడ్యుకేషనల్ క్యాపిటల్ సిటీగా మనం చూడాలా. అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాన్స్టిట్యూన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత అక్కడ అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి లక్షలాది మంది విద్యార్థులు అక్కడ రెసిడెంట్ గా ఉండి పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఉద్యమంలోకి రావడంతో ప్రభుత్వం చాలా ఒత్తిడిగా ఫీల్ అయింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటి అనంటే యూత్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేది మనం గొటబాయే రాజపక్షేల పైన తిరుగుబాటు చేసిన శ్రీలంక యువతను చూసాము, షేక్ హసీనాపై తిరుగుబాటు చేసినటువంటి బంగ్లా ఢాకా యూనివర్సిటీ యువతను చూసాము. తర్వాత మనం వచ్చేసి నేపాల్లో రాజరికానికి నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఈ జన్జీ యువతను చూసాం. బట్ ఆ పరిణామాలు, ఆ స్ఫూర్తి మళ్ళీ ఇటు వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. మళ్ళీ భారతదేశం లాంటి యువ భారత్లో ఇట్లాంటి ఉద్యమం రావటం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ప్రభుత్వం జాగ్రత్త పడ్డదని చెప్పాలి. బట్ ప్రభుత్వము తేలికగా తీసుకున్నది మొదట్లో ఈ ఉద్యమాన్ని. బట్ ఉద్యమం ఉధృతమవుతున్న సందర్భంలో ప్రభుత్వము ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం సార్ ఒక 2 సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కంపేర్ చేస్తూ చెప్పండి సార్. 1974లో జయప్రకాష్ నారాయణ ఆ రోజు అవినీతికి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువజన ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, ఆ రోజు ఇలాంటి పరిణామం ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీని విధిస్తే, ఆ తర్వాత 77లో మళ్ళీ జనతాదళ్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ తర్వాత 2011లో అన్నా హజారే చేసినటువంటి ఉద్యమాన్ని కూడా మనం చూసాం, లోక్పాల్ బిల్లు కోసం. ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది. ఈ 2 ఉద్యమాలతో పాటుగా ఈరోజు ఈ జెన్జీ ఉద్యమాన్ని పోల్చే అవకాశం కనిపిస్తోందా? పోల్చవచ్చా? ఆ స్థాయి ఉద్యమాల్లో లెక్క మనం తీసుకోలేం. కానీ మీకు 1975కి ముందు జరిగినటువంటి జయప్రకాష్ నారాయణ సర్వోదయ ఉద్యమం, అది 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 ఒక అంశాల ప్రాతిపదికన వచ్చినటువంటి సమస్యగా చూడ. నిరుద్యోగము, పేదరికము, తర్వాత హక్కులకు భంగం కలిగించినటువంటి నేపథ్యము, కార్మికులు, మొత్తము ధరల పెరుగుదల, వాటన్నిటికీ వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ సారథ్యంలో ఆ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత ఇందిరాగాంధీ, అంత బలమైనటువంటి ఇందిరాగాంధీ 1977 ఎన్నికల్లో ఓడిపోయి వ్యతిరేక ఫలితం వచ్చింది. అదొకటైతే 2011-12లో జంతర్ మంతర్ వేదికగా ఇదే అన్నా హజారా చేసినటువంటి లోక్పాల్ బిల్లు కోసం చేసినటువంటి ఉద్యమం తర్వాత 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓడిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. బట్ ఈ పర్టికులర్ పరిణామము ఆ స్థాయి ఉద్యమం దాకా వెళ్ళిందా అనేటటువంటిది అంచనా వేయలేకపోయినా. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. ఇప్పటికి ఎన్నికలు లేవు కాబట్టి ఇది ఎన్నికల పైన పూర్తి స్థాయి ప్రభావం చూపెడుతుందా అనేది కాకుండా, బట్ ఇది రాజకీయంగా ప్రభావం చూపెడుతుంది. దాని అన్నిటికంటే కూడా ఈ ఉద్యమం అనేది విద్యా సంస్కరణలకు పునాది వేస్తే, పరీక్షలలో సంస్కరణలకు పునాది వేస్తే అది దేశ ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. విద్యార్థి ఉద్యమానికి గౌరవం దక్కుతుంది. అంతేకాని మనం రాజకీయ ప్రయోజనాలు ఫ్రమ్ టైం టు టైం వచ్చేటటువంటివి, మనం వాటికంటే కూడా దేశ ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యము, రావాల్సిన సంస్కరణలు ముఖ్యం అనేటటువంటి అంశం కోణంలోనే మనం చూస్తే బాగుంటుంది. సార్, అంటే జూలై 20వ తేదీ వరకు కూడా సిజేపీ పైన లాఠీ చార్జ్ జరిగేంత వరకు కూడా రాహుల్ గాంధీ రాలేదు.
సో ఆ తర్వాతనే ఈ నిరసనలో రాహుల్ గాంధీ చేరడం జరిగింది. ఇందాక మీరు అన్నట్టు మెరుపు ధర్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశాన్ని అంటే ఈ రాజీనామా చేయకపోతే, ఈ అంశాన్ని బలంగా తీసుకుంటే, ఒక వెపన్గా తీసుకుంటే 2029లో ప్రభుత్వం పోయేటువంటి పరిస్థితులు వచ్చేదే కదా. ఇప్పుడు ప్రతి ఉద్యమం వెనకాల ఏవో శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వస్తాయి. రాజకీయ ప్రేరేపితం అనేటటువంటి ఆరోపణలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. బట్ ఉద్యమం యొక్క ఫలితం ఏందనేది మనం చూడాలి. ఒకటైతే రెండోది ఏంటి అని అంటే, ఈ విద్యార్థి ఉద్యమం, నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం కాంగ్రెస్ పైన కూడా వేళ్లు చూపించాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే, రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళలేదు, విద్యార్థులను పరామర్శించలేదు, విద్యార్థులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారనేది ఒకటైతే, పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారనేటటువంటి అంశం మన కళ్ళ ముందు కనపడితే, బట్ రాహుల్ గాంధీ ఈ విద్యార్థి ఉద్యమ నాయకులు అభిజిత్ దీప్కేతో గాని, సౌరవ్ దాస్ తో గాని, అశుతోష్ రాంకాతో గాని సంప్రదింపులు చేసినట్లుగా మనం ఎక్కడ చూడలేదు. జంతర్ మంతర్కు వెళ్లి వాళ్ళకి మద్దతు చెప్పినట్లుగా చూడలేదు. ఒకనొక సందర్భంలో రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఈ ఉద్యమం పట్ల ఎలా నోరు మెదపలేదో, రాహుల్ గాంధీ కూడా మా ఉద్యమానికి సరైనటువంటి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు అనేటటువంటి అసంతృప్తి కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి బట్ ఇక్కడ కాంగ్రెస్ ను కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక కీలకమైనటువంటి అంశం శ్రీకాంత్ మీరు అన్నారు కాబట్టి నేను ఈ రాజకీయ అంశాన్ని దీంట్లోకి తీసుకుంటున్నాను. ఈ జూలై 20 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కీలకమైనటువంటి మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే, రాహుల్ గాంధీ చేతనే నరేంద్ర మోడీ ఈ మెరుపు ధర్నాకి ప్లాన్ చేశారు, తమ వైపు ఉద్యమాన్ని తిప్పుకునేటటువంటి కుట్రకు తెరదీశారు అని కీలకమైన ఆరోపణ కేజ్రీవాల్ చేశారు. జంతర్ మంతర్ వేదికగా సిజేపీ వేదిక పై నుండి ఈ ఆరోపణ చేశారు. అంటే రాహుల్ గాంధీ ప్రేరేపితం, మోడీ ప్రేరేపితంతో రాహుల్ గాంధీ ఉద్యమాన్ని చేపట్టారు అనే ఒక కీలకమైనటువంటి ఆరోపణ కూడా చేసినటువంటి సందర్భం ఉన్నది. బట్ అట్లా ఈ ఉద్యమం వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయాన్ని పులిమే ప్రయత్నం చేసిన విద్యార్థులు చాలా సంయమనం పాటించారనే చెప్పాలి. ఎవరికి అనుకూలంగా పెద్దగా విమర్శలు చేయలేదని చెప్పాలి. ఈవెన్ దో వాళ్ళు జూలై 20వ తారీఖు నాడు జేపీ నడ్డా గారిని ఇద్దరు సిజేపీ ప్రతినిధులు కలిశారు. ఒకవైపు పార్లమెంట్ ముట్టడి జరుగుతుంటే సిజేపీ ఇద్దరు ప్రతినిధులు జేపీ నడ్డాను కలిసి ప్రభుత్వం పైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాంత్, అవును, ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, మా డిమాండ్స్ పట్ల సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్ చూపిస్తుందని మేము నమ్ముతున్నామని చెప్పారు. ఎవరు? సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రాంకా ఇద్దరు బయటకు వచ్చి చెప్పారు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా దీన్ని రాజకీయం చేయాలని చూడలే. కానీ వేరాస్ కేజ్రీవాల్ రాజకీయం చేయాలనుకున్నాడు, కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకుంది, భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా సిజేపీని విద్యార్థి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మీడియా పరంగా పెద్ద ఎత్తున తప్పుపట్టారు. పెద్ద ఎత్తున ఎంత తప్పుపట్టారు అంటే, వాళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా తప్పుపట్టారు, వాళ్ళ పూర్వ నేపథ్యాన్ని తప్పుపట్టారు, వాళ్ళ ఉద్యమాన్ని తప్పుపట్టారు, విదేశీ శక్తుల హస్తము ప్రోద్బలంతో, సంఘ విద్రోహ శక్తుల ప్రోద్బలంతో, ఎవడో కెనడాలో పన్ను అనేవాడు ఉంటాడట, ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు, వాడి ఫండింగ్ తోటి ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారనే ఆరోపణలకు దిగారు. కానీ ఒక్కటి ఒప్పుకోవాలి, చిన్న పిల్లలైనా యువత అయినా ఆవేశం ఉన్నా చాలా లిమిటేషన్స్ లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేశారు. ఇవాళ దేశంలో యువత ఈ సోషల్ మీడియాకే పరిమితం కాదు, యువత మాదక ద్రవ్యాలకే పరిమితం కాదు, యువత ఇట్లాంటి వాటికే పరిమితం కాదు, అవసరం వచ్చినప్పుడు బాధ్యత తీసుకుంటాయని నిరూపించారు. ఇంకొక కీలకమైన మాట చెప్తాను శ్రీకాంత్, ఏ బొద్దింకలు పుట్టడానికి కారణమైనటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఆర్టీఏ ఏజెంట్లుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారు అని ఎవరైతే మాట్లాడారో, ఇవాళ వ్యవస్థలపై దాడి కాదు, వ్యవస్థల ప్రక్షాళన చేయటానికి మేము ఉద్యమిస్తాము, వ్యవస్థలను ప్రక్షాళన చేయటానికి మా వంతు పాత్ర మేము పోషిస్తామని నిరూపించారు. రైట్, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఆందోళన విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రకటించింది. బట్ 3 డిమాండ్లు మాత్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని ఇప్పటికే కాక్రోచ్ పార్టీ చెప్పడం జరిగింది. సిజేపీ ప్రతినిధి సౌరదాస్ చెప్పడం జరిగింది. ఏదైతే మిగిలిన 3 డిమాండ్లు ఉన్నాయో అటు పోలీసులపైన చర్యలు తీసుకోవడం కానీ, లేదంటే కేసులు ఎత్తివేయడం కానీ, ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ ఏదైతే ఉందో సో వాటిపైన ఖచ్చితంగా ముందుకెళ్తామన్నారు. సో మొత్తానికి ఆందోళన అయితే విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. చిన్నవాళ్ళైనా కానీ పెద్ద గెలుపు ఈరోజు గెలవడం జరిగింది. దేశ యువతకు, విద్యార్థులకు ఆ గెలుపును అందించడం జరిగింది. హెడ్స్ ఆఫ్ టు కాక్రోచ్ జనతా పార్టీ.